హలో ఫ్రెండ్స్, మనము ఈ వీక్ నుంచి అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి వీక్లీ కరెంట్ అఫైర్స్ అది కూడా ఎంసీక్యూ క్వశ్చన్ ప్రాక్టీస్ రూపంలో మనం అయితే తీసుకురాబోతున్నాము. సో దీన్ని అయితే ఆదరించి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉంటే దీన్ని కంటిన్యూ చేస్తాను. ఒకవేళ దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్న మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 100% యూస్ఫుల్. ఇది అనేక యూపీఎస్సీ వెబ్సైట్స్ని మనము చూసి దాంట్లోని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకొని మేము ముందుకు తీసుకురాబోతున్నా. అయితే ఫ్రెండ్స్, అసలు కరెంట్ అఫైర్ ప్రిపేర్ అవ్వడానికి ఓన్లీ బుక్స్ మ్యాగజైన్ తీసుకొని చదివితేనే సరిపోదు, మనం ప్రాక్టీస్ చేయాలి. దానికి గాను మనము ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ తెలుగులో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లను ఫాలో అయితే మనకు మంచి బెనిఫిట్ ఉంటుందనే అంశాల మీద కూడా కరెంట్ అఫైర్ ప్రిపరేషన్కి సంబంధించి సపరేట్గా డెడికేటెడ్ ఒక వీడియో అయితే మీకు తీసుకొస్తాను. సో మీరు మన వీడియో చూడకుండా కానీ మీరు అది చూసి అది ఫాలో అయితే మీకు 100% యూజ్ ఉంటుంది. సో చూడొచ్చు, ఈ విధంగా ఉంది. ఈ thumbnail తర్వాత మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మన ఫారెస్ట్ రోడ్ల పైన రియల్ టైం వన్యప్రాణుల హెచ్చరికలను అందించడానికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే WWF తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేంటంటే కెమెరాల పైన, ఈ రోడ్స్ పైన కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి రియల్ టైం ఈ హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి మనకు న్యూస్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం దీని మీద క్వశ్చన్ తీసుకుంటున్నాము. ఆ క్వశ్చన్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో ఇచ్చాను. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ గురించి ప్రకటనలను పరిశీలించండి అని చెప్పేసి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో 1951లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్. తర్వాత జైంట్ ఫాండా, దాని ప్రారంభం నుంచి ఒక ఐకానిక్ లోగోగా ఉందని చెప్పి సెకండ్ స్టేట్మెంట్. తర్వాత వచ్చేసి ప్రపంచ జీవ వైవిధ్యాన్ని ట్రాక్ చేసే లివింగ్ ప్లానెట్ నివేదికను ఈ WWF ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రచురిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ WWF సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీంట్లో స్టేట్మెంట్ రూపంలో. గతంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ రాకపోయేవి. ఇప్పుడు మనకు గత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, 3 క్వశ్చన్స్ ఫార్మాట్ని మనం చూసినా కానీ యూపీఎస్సీ లెవెల్లో అయితే క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని మనం ముందే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తాము. సో కాబట్టి దాని పరిగణలోకి తీసుకొని మనం ఈ క్వశ్చన్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో దీనికి మనం ఆన్సర్ చూద్దాము. సో ఈ విధంగా ఇలాంటి మనం క్వశ్చన్స్ చేయడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ మన ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది మనమే ఓన్గా తయారు చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఓన్లీ 2 అన్నట్టు. ఆ 2 ఏందనేది మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం స్టేట్మెంట్ వైజ్గా. సో చూడొచ్చు, మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో దాన్ని చూస్తే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది 1961లో స్థాపించారు. సో ఇది మనకు 51 అని చెప్పేసి ఆ క్వశ్చన్లో ఇచ్చారు. దీని హెడ్ క్వార్టర్ ఏంటంటే అమెరికాలోని న్యూయార్క్లో అని చెప్పారు. అది కాకుండా ఇది స్విట్జర్లాండ్లోని గ్లాండ్ నగరంలో ఉంది. సో అదేవిధంగా ఈ జాయింట్ ఫాండా అనేది ప్రారంభం నుంచి దానికి ఒక ఐకానిక్ లోగోగా ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా మనకు స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. సో ఇది ప్రపంచ జీవ వైవిధ్యాన్ని ట్రాక్ చేయడానికి ఒక లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది ఈ WWF ఇస్తుంది. అది కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంది అన్నది. అంటే ఫ్రెండ్స్, ఒక స్టేట్మెంట్లో ఫస్ట్ హాఫ్ ఒక ఇన్ఫర్మేషన్, సెకండ్ హాఫ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకు మ్యాక్సిమం కేసెస్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ కరెక్ట్ ఉండి సెకండ్ హాఫ్ రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ కొంచెం చదివే కరెక్ట్ అని చెప్పేసి కరెక్ట్ అని ఫిక్స్ అవుతాము. అలా కాకుండా మనం ఇలా కంటిన్యూస్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇట్లా ప్రాక్టీస్ చేయడం ద్వారా క్వశ్చన్ని చదివే ఓపిక కావచ్చు, ఎక్కడ మిస్టేక్ ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జామినర్ అనే అంశాల మీద మనకు ఒక అవగాహన వస్తుంది. సో దీనికి మనకు స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, స్టేట్మెంట్ 2 and 3 కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇట్లా ఈ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకు న్యూస్లో వచ్చిన అంశం ఏంటంటే నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్కి సంబంధించి. సో ఇది రీసెంట్గా 5 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అనేది ఈ నేపథ్యంలో వార్తల్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఓవర్ ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకున్నాము. సో ఇక్కడ మనకు 2030 నాటికి మన టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అనేది మనకు $350 బిలియన్ మనం టార్గెట్ పెట్టుకున్నాము. అయితే ఇది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరాన్ని పోలిస్తే మన ఈ టెక్స్టైల్ ఇంపోర్ట్కి సంబంధించి 15% అయితే మనకు తగ్గడం జరిగింది. అదేవిధంగా
మన ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మన ఆర్థిక వ్యవస్థకు అది ఎంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చూస్తే మన జీడిపికి 2% ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదేవిధంగా ఓన్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చూస్తే మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ యొక్క ఉత్పత్తులు 10% ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే అంశాలను మనకు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది, నెంబర్స్ కాకుండా. కాబట్టి మనకు న్యూస్లో వచ్చిన అంశాన్ని బేస్ చేసుకొని మనము క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాము. ఇది కూడా మనం స్టాండర్డ్ మనకు హిందూ కావచ్చు, అదేవిధంగా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, చహల్ ఐఏఎస్ కావచ్చు, విజన్ ఐఏఎస్ కావచ్చు, ఇన్సైట్స్ ఇండియా, ఐఏఎస్ బాబా, ఇట్లా అనేకమైన టాప్ యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనం క్వశ్చన్ తీసుకుంటున్నాము. క్వశ్చన్ తీసుకొని మేము ముందుగా అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి. సో ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మనం ఛానల్లో వెళ్తే దీని పీడిఎఫ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చదువుకోవచ్చు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ నేషనల్ టెక్స్టైల్ మిషన్ గురించి కింది ప్రకటనలను పరిశీలించండి అని చెప్పేసి 2 ఇచ్చారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ద ఇయర్ 2015. సో 2015లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిందని. ద మిషన్ ఎయిమ్స్ టు పొజిషన్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్. సో సాంకేతిక వస్త్రాల ఉత్పత్తి మరియు అప్లికేషన్స్లో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది, దీని లక్ష్యం ఏంటనే అంశాలను, అంటే దీనికి సంబంధించి అన్ని బేసిక్ అంశాలను మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఇక్కడ దీంట్లో తప్పు స్టేట్మెంట్ ఏంది, చూజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు తప్పు స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు స్టేట్మెంట్ ఆప్షన్ బి, సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనకు. సో ఎందుకు రాంగ్ ఏందనేది కూడా ఇక్కడ మనం చాలా క్లియర్గా ఇచ్చాము. దీన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ను ఫిబ్రవరి 2020లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించి దీనిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కాకుండా వస్త్ర మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, అది మనకేంటంటే ఈ స్టేట్మెంట్లో ఏమని చెప్పారు, 2015లో ప్రారంభించారు. సో దీన్ని మనకు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చెప్పారు కదా, అమలు చేస్తుందని. సో అది రాంగ్. మనకు 2020లో దీన్ని స్టార్ట్ చేశారు. వస్త్ర మంత్రిత్వ శాఖ అనేది దీన్ని మనకు అమలు చేస్తూ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్. సో అదేవిధంగా కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి ఏంటంటే ఈ రంగంలో ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిని పెంచడం ద్వారా భారతదేశాన్ని సాంకేతిక వస్త్ర రంగంలో ప్రపంచంలో లీడర్గా నిలబెట్టడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఇది కరెక్ట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ అంశాన్ని చూద్దాము. సో నెక్స్ట్ ఏముందంటే, మరణశిక్ష పడిన ఖైదీలు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్లను పరిష్కరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అదనపు కార్యదర్శి హోంకి సంబంధించి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించి ఇది న్యూస్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కరెంట్ ఇష్యూస్లో భాగంగా మనకు వార్తల్లో ఉంది. కాబట్టి దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది ఏంటి అనేది చూద్దాం. మనకి ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి నేను ఈ ఆర్టికల్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెర్సీ పిటిషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నేను కూడా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను. నేను తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవుతా. బట్ మనకి ఇంగ్లీష్లో మనకు కొంచెం అవగాహన ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. ఇక్కడ మెర్సీ అనేది ఇంగ్లీష్లో ఇచ్చాడు, ఇక్కడ క్షమాభిక్ష అనేది ఇచ్చాడు. కానీ మనకి ఏం చేస్తున్నారంటే గూగుల్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేసి ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే క్షమాభిక్ష కాకుండా మెర్సీ అనేది తెలుగులోనే రావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనకి మెర్సీ అనే పదం మనకు తెలియకుంటే, అంటే చిన్న పదం తెలిసే ఉంటుంది, ఇట్లా అనేక పదాలు ఉంటాయి, కొంచెం మనకు తెలియని ఇప్పుడు చూడని పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో. దాన్ని యాసిడ్ తెలుగులో ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏంటంటే ఈ క్వశ్చన్ ఏముందనేది ఈజీగా అర్థం కావాలంటే తెలుగులో చదవాలి. కానీ దాంట్లో మిస్టేక్స్ ఏం లేకుండా ఆన్సర్ చేయాలన్నప్పుడు మనం ఇంగ్లీష్ని ఖచ్చితంగా రిఫర్ చేయాల్సి ఉంటుంది మనము ఎగ్జామ్లో ఆన్సర్ చేసే సందర్భంలో. సో మనము ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. The governor of state can grant pardons for offences against state laws, including the power of pardon a death sentence.
సో రాష్ట్ర చట్టాలకు విరుద్ధంగా చేసే నేరాలకు రాష్ట్ర గవర్నర్ ఈ క్షమాభిక్ష మంజూరు చేయవచ్చు. అదేవిధంగా మరణశిక్షను క్షమించే అధికారం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ద డిసిజన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్ ఆన్ ఏ మెర్సీ పిటిషన్ ఈజ్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ బై ద కోర్ట్స్. అంటే ఈ క్షమాభిక్ష పిటిషన్ పై ఇప్పుడు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు తీసుకునే నిర్ణయం అనేది న్యాయ సమీక్షకు అతీతమైనది అని చెప్పేసి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూస్తే అన్డ్యూ డిలే బై ద ప్రెసిడెంట్ ఇన్ డిసైడింగ్ ఆన్ ఏ మెర్సీ పిటిషన్ కెన్ బి గ్రౌండ్ ఫర్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. సో క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి అనవసర జాప్యం న్యాయపరమైన జోక్యానికి కారణం కావచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈ 3 స్టేట్మెంట్లను మనం చూడాలి. సో ఈ 3 స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ అయితే ఎందుకు కరెక్టు, రాంగ్ అయితే అసలు కరెక్ట్ విషయం ఏందనేది మనకు తెలియాలి. సో మనం ఇట్లా క్వశ్చన్ చదివి దాని ఆన్సర్ ఏముందో ఏనా బీనా సీనా డీనా చూసి వదిలేసాం అనుకో, సో మనకు దాని మీద అవగాహన పెరగదు, దాని మీద గ్రిప్ రాదు మనకు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది 100% ఇంపార్టెంట్. మనకు ఏదైనా మనం గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా మనం ప్రిపేర్ అయ్యే సందర్భంలో టెస్ట్ సిరీస్లు తీసుకుంటాం కదా. ఇప్పుడు మనకు యూపీఎస్సీలో ఉండేవి మన తెలుగు స్టేట్లో ఇంతకుముందు వీడియో మనకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది లేకపోయేది టెస్ట్ సిరీస్ సంబంధించి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్తో ఇస్తున్నారు కాబట్టి అలాంటి టెస్ట్ సిరీస్లో తీసుకుంటే మనకు ఎంతో అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్లో తీసుకునేటప్పుడు దీన్ని గమనించాలి. సో దీనికి సంబంధించి మనకు ఓన్లీ 1 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఏ స్టేట్మెంట్ ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అని చెప్పారు కానీ ఫస్ట్ అని కాదు, ఓన్లీ 1 అంటే. కాబట్టి మనం చూద్దాము. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా ఫస్ట్ 2 స్టేట్మెంట్లు రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అయితే ఫస్ట్ 2 స్టేట్మెంట్లను మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం విస్తరించిన విషయానికి సంబంధించిన ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా నేరానికి పాల్పడిన ఏ వ్యక్తికైనా రాష్ట్ర గవర్నర్ ఈ క్షమాభిక్ష, ఉపశమనము లేదా శిక్షకు సంబంధించిన ఉపశమనాలు మంజూరు చేయవచ్చు లేదా శిక్షను నిలిపివేయవచ్చు, తగ్గించవచ్చు. అదేవిధంగా క్షమాభిక్ష పిటిషన్పై రాష్ట్రపతి లేదా గవర్నర్ న్యాయ సమీక్షకు అతీతమైనది కాదు. సో న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది ఈ మెర్సీ పిటిషన్ కూడా. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ మనం చూస్తే క్షమాభిక్ష పిటిషన్ పరిశీలించడంలో మరియు నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి చేసే అనవసరమైన మరియు వివరం లేని జాప్యం అనేది న్యాయ జోక్యానికి కారణం కావచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సో ఫ్రెండ్స్ ఇది మెర్సీ పిటిషన్ రిలేటెడ్ క్వశ్చన్. ఆ తర్వాత చూస్తే మనకు ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఫెస్టివల్ సర్హుల్ లింక్ టు కమ్యూనిటీస్ హిస్టరీ అండ్ పాలిటిక్స్. సో ఇది మనకు జార్ఖండ్ మరియు చోటానాగ్పూర్ ప్రాంతంలోని ఆదివాసులు సర్హుల్ పండుగతో నూతన సంవత్సరాన్ని మరియు వసంత ఋతువుకి స్వాగతం పలుకుతారు. సో ఈ నేపథ్యంలో ఇది న్యూస్లో ఉంది. ఇది ట్రైబల్కి సంబంధించి కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశము. సో చూడొచ్చు మనకి ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి న్యూస్ ఆర్టికల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది రాంగ్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. సో మనకు ఆన్సర్ చూస్తే మనకు 2 కూడా కరెక్టే, ఏది కూడా రాంగ్ కాదని మనము క్వశ్చన్ ఎంత చదివి అర్థం చేసుకున్నా కానీ కింద ఆప్షన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు మనం చాలా క్షుణ్ణంగా అంటే ప్రాక్టీస్ లేని మనం చేయలేము. డైరెక్ట్ ఎగ్జామ్కి మనం అటెంప్ట్ చేస్తే మనం తెలిసిన క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెడతాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సర్హుల్ ఫెస్టివల్. సో సర్హుల్ పండుగ గురించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని పరిగణించమని చెప్పాడు. సర్హుల్ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ బై ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ జార్ఖండ్ సచ్ యాజ్ మూండా అండ్ ఓరాన్. సో ఈ సర్హుల్ ప్రధానంగా జార్ఖండ్లోని మూండా మరియు ఓరాన్ గిరిజన వర్గాలు జరుపుకుంటాయి అని చెప్పేసి. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫ్లవరింగ్ ఆఫ్ సాల్ ట్రీస్ అండ్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ ఇయర్ ఫర్ దీస్ కమ్యూనిటీస్. సో ఈ పండుగ సాల్ చెట్లు పుష్పించే పండుగతో ముడిపడి ఉంది మరియు ఈ వర్గాలను నూతన సంవత్సరాన్ని ప్రారంభాన్ని ఇది సూచిస్తుందని చెప్పేసి. సో ఈ సాల్ వృక్షాల్లో పుష్పించే సందర్భంలో ఈ నూతన సంవత్సరానికి వాళ్ళ కల్చర్తో లింక్ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ 4 స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, దీంట్లో ఈ స్టేట్మెంట్ గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇచ్చిన మనకు 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. అదేవిధంగా మనకు సెకండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది మనకు 4th 5th క్వశ్చన్. ఇది మనకు ఇది ఇండియా టుడే న్యూస్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని చూడండి, మనకి ఇక్కడ వచ్చింది ఆర్టికల్ యాడ్ చేశాను. డిడ్ రాజ్పుత్ కింగ్ రాణా సంగా
ఇన్వైట్ బాబర్ టు ఇన్వేడ్ ఇండియా, సా సీడ్స్ ఆఫ్ మొఘల్ రూల్. సో మనకు బాబర్ని భారతదేశం మీద దాడి చేయడానికి మనకు రాణా సంగ ఆహ్వానించాడు. ఈ మొఘల్ పాలనకు ఈయన బీజాలు పడడానికి కారణమయ్యాడని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. సో రాజ్పుత్ పాలకుడు రాణా సంగాను దేశద్రోహిగా పేర్కొంటూ ఒక ఎంపీ ఇటీవల చేసిన ప్రకటన అతని పాత్ర యొక్క చారిత్రక వివరణలపై వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బాబర్ను భారతదేశంపై దండెత్తి ఇబ్రహీం లోడీని ఓడించమని ఆహ్వానించాడనే ఒక వాదన నడుస్తూ ఉంది. సో ఇక్కడ రాణా సంగ ఫోటో చూడవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇది వార్తల్లో ఉంది. సో మనం ఇప్పుడు ఈ రాజ్పుత్ కింగ్డమ్ సంబంధించి పరిపాలనకు సంబంధించి వారి సామ్రాజ్యం ఈ రాణా సంగ స్పెసిఫిక్గా మనము క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ రాణా సంగ. హీ వాజ్ ద రూలర్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఇన్ 17th century, known for his resistance against మొఘల్స్. ఇతను 17వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మొఘలులకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందాడు. రాణా సంగ ఫార్మ్డ్ ఏ రాజ్పుత్ కాన్ఫెడరేసీ అండ్ ఫాట్ అగైనెస్ట్ బాబర్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ కన్వా ఇన్ 1527. రాణా సంగ ఒక రాజపుత్ర సమాఖ్యను ఏర్పాటు చేసి 1527లో కాన్వా యుద్ధంలో బాబర్తో పోరాడాడు. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూస్తే, హీ వాజ్ విక్టోరియస్ అగైనెస్ట్ బాబర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కాన్వా విచ్ లెడ్ టు ద కన్సాలిడేషన్ ఆఫ్ రాజ్పుత్ పవర్ ఇన్ నార్త్ ఇండియా. సో ఉత్తర భారతదేశంలో రాజ్పుత్ అధికారాన్ని ఏకీకృతం చేయడానికి దారితీసిన కన్వా యుద్ధంలో అతను బాబర్పై విజయం సాధించాడు అని చెప్పేసి ఈ 3 స్టేట్మెంట్లలో మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఏదని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చారు. సో ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3 అండ్ నన్ ఆఫ్ ది అబవ్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్లను కూడా మనం చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఈ వివరణ చూడకుండా దీన్ని చదవకుండా తెలుసుకోకుండా ఉత్త క్వశ్చన్ చదివి ఇప్పుడు ఆన్సర్ ఓన్లీ 1 అంటే ఇప్పుడు ఓన్లీ 1 మూడిట్లో ఏది కరెక్ట్ అని అనుకుంటావు, దాన్ని చదివి వదిలేకుండా 100% చూడాలి. సో అవసరమైతే ఈ మొఘల్ ఎంపైర్లోకి వెళ్ళి రాణా సంగాతో పాటుగా అప్పుడున్న తన సమకాలీకులు ఎవరు, సో ఎందుకు అసలు ఆ కన్వా యుద్ధంలో ఏం జరిగింది, అతను ఎప్పుడైనా ఓడిపోయాడా, ఓడిపోతే ఏ యుద్ధంలో ఓడిపోయాడు, తదనంతర పరిణామాలు ఏంటి అనే అంశాలను మనం చూసే ప్రయత్నం చేస్తే కంప్లీట్గా దీని మీద మనకి ఇంకా గ్రిప్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ సంబంధించి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. కరెక్ట్ ఏంటంటే 16వ శతాబ్దంలో ప్రారంభంలో సుమారుగా 1508 నుంచి 1528 మధ్యన రాణా సంగ ప్రస్తుత రాజస్థాన్లోని రాజపుత్ర రాజ్యమైన మేవార్కి పాలకుడుగా ఉండేవాడు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ మనకు రైట్ ఇచ్చారు. రాణా సంగ తన నాయకత్వంలో వివిధ రాజపుత్ వంశాలను ఏకం చేసి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందాడు. సో తర్వాత 1527లో కాన్వా వద్ద బాబర్తో జరిగిన ముఖ్యమైన ఈ యుద్ధంలో సంయుక్త దళాలకు నాయకత్వం వహించి విజయం సాధించాడు. తర్వాత ఫ్రెండ్స్ స్టేట్మెంట్ 3 రాంగ్ మనకు. సో కరెక్ట్ ఏంటంటే 1527లో జరిగిన కాన్వా యుద్ధంలో రాణా సంగ బాబర్ను ఓడించాడు. సో ఫ్రెండ్స్ ఇది మనకు రాణా సంగకు సంబంధించి న్యూస్లో ఉన్న నేపథ్యంలో ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కేరళ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ రిసీవ్డ్ నో ఫండ్స్ అండర్ సమగ్ర శిక్ష ఫర్ ఫైనాన్స్ ఇయర్ 2024 and 25. సో వీరికి ఫండ్స్ రాలేదు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్కి అని చెప్పేసి హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్టెడ్ దట్ విత్ హోల్డింగ్ ఫండ్స్ వాజ్ సివియర్లీ ఇంపాక్టింగ్ టీచర్స్ సాలరీస్, ఆర్టీఈ రియంబర్స్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ ఇన్ ఎఫెక్టెడ్ స్టేట్స్. సో మనకు ఈ ఫండ్స్ డిలే చేయడం వల్ల మనకేంటంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ కింద రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ టీచర్లకు జీతాలు, అదేవిధంగా మనకు రిమోట్ ఏరియాలో స్టూడెంట్స్కి రవాణాకు సంబంధించి చాలా ఎఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ కవర్ అయింది మనకు హిందూ న్యూస్ పేపర్లో. సో అసలు ఎందుకు ఈ న్యూస్ కవర్ అయిందంటే సమగ్ర శిక్ష అభియాన్ కింద 4000 కోట్లకు పైగా నిధులు విడుదల చేయకపోవడంపై వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడులో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విద్యా మంత్రిత్వ శాఖను కోరింది. సో ఈ నేపథ్యంలో వార్తలో ఉంది. ఇప్పుడు మనము ఈ సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించి మనము ఒక క్వశ్చన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సమగ్ర శిక్ష అభియాన్ SSA. So a key focus of a scheme is to improve the quality of education, enhance learning
అవుట్కమ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఫ్రమ్ ప్రీ స్కూల్ టు క్లాస్ 12. అంటే ప్రీ స్కూల్ నుండి క్లాస్ 12వ తరగతి వరకు అన్ని స్థాయిలో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆ స్కీమ్ యొక్క ఎయిమ్ గురించి ఇచ్చాడు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్క్లూడ్ ప్రొవిజన్స్ ఫర్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ ఐసిటి ల్యాబ్స్. సో విద్యలో డిజిటల్ టెక్నాలజీని ప్రోత్సహించడం దీని లక్ష్యం, మరియు స్మార్ట్ క్లాస్ రూమ్లు, ఐటీసీ ల్యాబ్ల కోసం కూడా నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి అని చెప్పేసి ఈ స్కీమ్లో. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూస్తే మనకు ద స్కీమ్ మ్యాండేట్స్ దట్ ఆల్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మస్ట్ ఫుల్లీ ఇంప్లిమెంట్ ద కరికులం ప్రిస్క్రైబ్డ్ అండర్ ఎస్ఎస్ఏ. సో ఈ సమగ్ర శిక్ష అభియాన్ కింద సూచించిన పాఠ్యాంశాలను ప్రైవేట్ కావచ్చు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో సహా అన్ని పాఠశాలలు వాటిని పాటించాలి, అమలు చేయాలని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి ఆన్సర్ మనం డైరెక్ట్ చూసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ఆన్సర్ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసాను. ఆప్షన్ బి ఓన్లీ 2, ఈ మూడిట్లో ఏవో 2 మాత్రమే కరెక్ట్. సో ఆ రెండేది రాంగ్ అయిన స్టేట్మెంట్ ఏదనేది కూడా చూద్దాము. సో మనం ఇక్కడ చూడవచ్చు. సో ప్రీ ప్రైమరీ నుంచి 12th వరకు అన్ని స్థాయిలో పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన విద్యను నాణ్యతను మెరుగుపరచడం మరియు అభ్యాస రిజల్ట్స్ని మెరుగుపరచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అదేవిధంగా బోధన మరియు ఈ నేర్చుకునే అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సాంకేతిక విద్యపై గణనీయంగా దృష్టి కలిగి ఉంది. ఇది పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఐటీసీ ల్యాబ్ల స్థాపన మరియు డిజిటల్ రిసోర్సెస్కి ఉపయోగించడానికి మద్దతు ఇస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 3 అనేది మాత్రమే మనకు రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఏంటంటే ద సమగ్ర శిక్ష అభియాన్ ఈజ్ ప్రైమర్లీ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. సో ఫ్రెండ్స్, ఈ ఎస్ఎస్ఏ అనేది ప్రైవేట్కి కాకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్కీమ్. కాబట్టి మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇది ప్రైవేట్ కూడా ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా కరెక్ట్ అనుకుంటాము. సో మనం ఆప్షన్ సి ఆల్ 3 అని పెట్టేస్తాం. బట్ మనకు ప్రైవేట్కి లేదు, అది ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన అంశం. ఫ్రెండ్స్, అదేవిధంగా మరొకటి 5th క్వశ్చన్ చూద్దాము. సో ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాం అనే దాని నేపథ్యం చూస్తే ఇక్కడ మనకు, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆర్టికల్ సిఐఐ నీతి ఆయోగ్ లాంచ్ డి-ఎడ్జ్ టు టర్బో చార్జ్ ఎంఎస్ఎంఈస్ త్రూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ఎక్సలెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజ్ విల్ సర్వ్ ఏ ప్లాట్ఫామ్ ఎంపవరింగ్ ఎంఎస్ఎంఈస్ విత్ ద టూల్స్, నాలెడ్జ్, ఎకోసిస్టమ్ నీడెడ్ టు బికమ్ ఫ్యూచర్ రెడీ, కాంపిటేటివ్ అండ్ రిసైలెంట్. సో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ, నీతి ఆయోగ్ మరియు ఏఐసిటి సహకారంతో జాతీయ చొరవ డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ నేపథ్యంలో ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం దీని మీద ఒక ఎంసీక్యూని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డిజిటల్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎంటర్ప్రైజ్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే ఇలాంటి పదాలు, కొత్త పదాలు మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇచ్చి అసలు దాని ఏమేంటి, లేకుంటే దాని యొక్క ఫుల్ ఫామ్ కావచ్చు, లేకుంటే అది ఏ ఇయర్లో వచ్చింది, ఇలాంటి అంశాలు మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ప్రమోట్ డిజిటల్ లిటరసీ. సో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్న ఇనిషియేటివ్. ఫ్రెండ్స్, ఇక్కడ చొరవ అంటే ఇనిషియేటివ్. ద ప్రైమరీ గోల్ ఆఫ్ scheme is to foster innovation and technology development in the defense and aerospace sector by engaging with the startups and MSMEs. సో ఈ డి-ఎడ్జ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలతో నిమగ్నం అవడం, కలిసి పనిచేయడం ద్వారా రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలలో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడం. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్లు ఏంటో, కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయమని క్వశ్చన్ అడిగారు. సో మనం దీన్ని చూద్దాము. సో మనకు ఓన్లీ 2 అంటే స్టేట్మెంట్ 2 ఇక్కడ 2 ఇచ్చారు. ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నైదర్ 1 nor 2 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్. సో మరి స్టేట్మెంట్ 1లో ఏముందనేది మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ 1 ఏంటంటే నీతి ఆయోగ్ మరియు ఏఐసిటి సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ జాతీయ ఈ డి-ఎడ్జ్ను ప్రారంభించింది.
సో ఈ DEDGE యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే స్టార్టప్లు మరియు MSMEలతో కలిసి రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికంగా టెక్నాలజీ అభివృద్ధిని పెంపొందించడం అనేది దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనము న్యూస్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని మనమైతే ఈ విధంగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందండి ఫ్రెండ్స్, మనం కూడా ఒక అంశం మీద కరెంట్ ఇష్యూని తీసుకొని మనం కూడా ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే స్థాయికి మనం వెళ్తాము. ఆ స్థాయిలో మనం ఉన్నప్పుడు ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్ వచ్చినా మనం ట్యాకిల్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సోనియా గాంధీ గారు న్యూస్లో ఉన్నారు, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో. సో మెటర్నిటీ ఎంటైల్మెంట్ సివియర్లీ అండర్ ఫండెడ్ సోనియా గాంధీ, అంటే ఈ మెటర్నిటీకి సంబంధించి ఫండ్స్ అనేవి చాలా తక్కువగా ఇస్తున్నారు అని చెప్పేసి సోనియా గాంధీ గారు చెప్పారు. సోనియా గాంధీ పాయింటెడ్ అవుట్ దట్ అరౌండ్ 68% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిసీవ్డ్ ఎట్ లీస్ట్ వన్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ PMMVY ఫర్ దేర్ ఫస్ట్ బర్త్ ఇన్ 22-23. ఇట్ డ్రాస్టికల్లీ డ్రాప్డ్ టు 12% ఇన్ నెక్స్ట్ ఇయర్. సో మనకు ఎవరైతే మనకు బాలింతలు ఉన్నారో ప్రసూతికి సంబంధించి వారికి 2022-23లో 68% వరకు ఆ బెనిఫిట్ అనేవి వచ్చేవి. కానీ ఆ తర్వాత సంవత్సరం నుంచి అది 12% తగ్గిపోయింది. దానికి సరిపడా మెటర్నిటీకి సంబంధించి సరిపడా ఫండ్స్ అనేవి ఇవ్వట్లేదు అని చెప్పేసి సోనియా గాంధీ గారు అడగడం జరిగింది. సో బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండడం వల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తప్పనిసరిగా చేయబడిన ప్రసూతి ప్రయోజనాలు తగినంత అమలు కావడం లేదని చెప్పేసి ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో మనకు మహిళలకు సంబంధించి పైగా బాలింతలకు సంబంధించిన అంశం కాబట్టి మనము దీని మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఈ ప్రధానమంత్రి, సో ఫ్రెండ్స్ ఇది మనకు దేని కింద ఉంటుందంటే మనకు ప్రధానమంత్రి మాతృవందన యోజన దాంట్లో భాగంగా ఈ మెటర్నిటీకి సంబంధించి ఉంటుంది. సో చూద్దాము. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 విత్ ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. సో 2015లో ప్రారంభించారు. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే గర్భిణీ స్త్రీలందరికీ వారి ఉద్యోగ స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించడం. తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ఈ పథకం యొక్క అర్హత కలిగిన గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు 4 విడతలుగా 6,000 నగదు ప్రయోజనాన్ని అందిస్తుంది. సో పాలిచ్చే తల్లులు ప్లస్ గర్భిణీ స్త్రీలకు 4 ఫేసెస్లో 6,000 ఇస్తారు. PMMVY కింద ప్రయోజనం ఒక కుటుంబంలో మొదటి 2 జీవించి ఉన్న పిల్లలకు అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి సంబంధించి ఈ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ చూస్తే మనకి డి, కింది వాటిలో ఎన్ని కరెక్ట్ ఉన్నాయంటే ఏవి కరెక్ట్ కావని చెప్పేసి మనకి ఇచ్చారు. సో చూద్దాము మరి రైట్ ఏంటి. కరెక్ట్ కానప్పుడు మనము రైట్ అనే అంశాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే ఈ స్కీమ్ జనవరి 1, 2017లో ప్రారంభించారు. సో ఈ స్కీమ్ కింద అందించబడిన నగదు ప్రయోజనం అక్కడ మనకు స్టేట్మెంట్లో 6,000 చెప్పారు, బట్ ఇది 5,000. మరియు గర్భధారణ నమోదుకు సంబంధించి కొన్ని షరతులను నెరవేర్చిన తర్వాత ఇది 3 వాయిదాలలో పంపిణీ చేయబడుతుంది. మనకు స్టేట్మెంట్లో ఏమన్నారు ఫ్రెండ్స్, 4 అన్నారు. సో ఈ 4 రాంగ్, మనకు 3 ఫేసెస్లో ఇస్తారు. తర్వాత ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు కుటుంబంలో మొదట పుట్టిన బిడ్డకు మాత్రమే అందించబడతాయి. అక్కడ ఏం చెప్పారు స్టేట్మెంట్లో అంటే మొదటి 2 పిల్లలకని, బట్ అది రాంగ్, మనకు ఫస్ట్ పర్సన్కి మాత్రమే. సో ఈ పథకం మహిళలు తమ మొదటి గర్భధారణ సమయంలో మాత్రమే మహిళలకు ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసే లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఈ గియా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో గియా మిషన్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏందనేది అడుగుతున్నారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై నాసా టు స్టడీ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లోనెంట్స్. అదేవిధంగా ఎక్సో ప్లానెట్స్. సో ఫ్రెండ్స్, ఎక్సో ప్లానెట్స్ అంటే ఎక్సో ప్లానెట్ల వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి నాసా ప్రయోగించిందని చెప్పారు. సో అదేవిధంగా ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మ్యాప్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ అన్ప్రెసిడెంట్ అక్యురసీ. సో దీని ప్రాథమిక లక్ష్యం ఏంటంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అపూర్వమైన ఖచ్చితత్వంతో మ్యాప్ చేయడం. అత్యంత ఖచ్చితత్వంతో అయస్కాంత క్షేత్రాన్ని
మ్యాప్ చేయడం, అదేవిధంగా ఇది పాలపుంత గెలాక్సీ యొక్క వివరణాత్మక మ్యాప్ను రూపొందించడం లక్ష్యంగా ఈఎస్ఏ మిషన్ ఇది. సో ఒక స్టేట్మెంట్లో నాసా అని చెప్పారు, ఒక స్టేట్మెంట్లో ఈఎస్ఏ అన్నారు. సో మనకు ఈ రెండు అపోజిట్గా కనిపిస్తున్నాయి ఒక విధంగా చూస్తే. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉండే అవకాశం ఉంది. తర్వాత 4th స్టేట్మెంట్ చూస్తే ఇది 1990లలో ప్రారంభించబడింది మరియు కృష్ణ పదార్థాన్ని కనుగొనడంలో కీలక పాత్ర. సో లాంచ్డ్ ఇన్ 1990s హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డిస్కవరింగ్ డార్క్ మ్యాటర్. సో డార్క్ మ్యాటర్ ఐడెంటిఫై చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు పాలపుంత గెలాక్సీకి సంబంధించిన ఒక మ్యాప్ని రూపొందించడానికి దీన్ని ప్రయోగించింది. సో ఇక్కడ మనకు ఈ జియా మిషన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. దాని మీద మరొక క్వశ్చన్ కూడా ఇచ్చాను. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటని సింపుల్గా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు నక్షత్రాల స్థితి, కదలికలు మరియు దూరాలు కొలిచి గెలాక్సీకి 3D మ్యాప్ని తయారు చేయడం అనేది ఈ జియా మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు 2013లో ప్రారంభించింది. దీని లక్ష్యం మిల్కీ వే గెలాక్సీకి అత్యంత ఖచ్చితత్వంతో 3D మ్యాప్ని రూపొందించడమే ఈ మిషన్ యొక్క లక్ష్యము. ఇది ఆకాశాన్ని వరుసగా స్కాన్ చేస్తూ నక్షత్రాలలో వచ్చే మార్పులను కూడా గమనిస్తుంది. సో మైక్రో ఆర్క్ సెకండ్ స్థాయి ఖచ్చితత్వంతో కలిగి ఉంది, అంటే అత్యంత సూక్ష్మంగా కొలుస్తుంది. నక్షత్రాల వయసు, రసాయన కూర్పు, అదేవిధంగా ప్రయాణ మార్గం కూడా అంచనా వేస్తుంది. కొత్త నక్షత్ర సమూహాలు, స్టెల్లార్ స్ట్రీమ్స్ గుర్తించడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా 2 బిలియన్ కంటే ఎక్కువ నక్షత్రాల స్థితులు, దూరాలు, కదలికలను కొలవడం, మిల్కీవే యొక్క ఆకృతి పరిమాణాన్ని అర్థం చేసుకోవడం, ఎక్సో ప్లానెట్, అస్టరాయిడ్స్, సూపర్నోవాలను గుర్తించడం, అదేవిధంగా నక్షత్రాల కదలికల ఆధారంగా డార్క్ మ్యాటర్ని అధ్యయనం చేయడం. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఐన్స్టీన్ యొక్క జనరల్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని పరీక్షించడంలో దోహదపడుతుంది. సో అదేవిధంగా మనకు సింపుల్గా ఈ విధంగా దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటనే బేస్ చేసుకొని క్వశ్చన్ కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు గ్రామ పాలన అధికారి కావచ్చు, బీట్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి హై స్టాండర్డ్ అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు రాస్తున్నారు. అత్యంత అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తోటి చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్ అది చిన్నదా పెద్దదా అనేది కాదు, అందరికీ అర్హత ఉంటుంది కాబట్టి అందరు రాస్తున్నారు. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నారు. ఈ క్వశ్చన్ పేపర్ అనేది చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది. అంటే మనం దాని తగ్గట్టు మనం ప్రాక్టీస్ అనేది ఉండాలి. మనము విఆర్ఓ చిన్న ఎగ్జాము, జాబ్ చిన్నది అని చెప్పేసి మనం దాన్ని చిన్నగా తక్కువ స్థాయిలో ప్రిపరేషన్ అయితే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయనే దాన్ని మనం చూడకుండా ప్రిపరేషన్లో ముందుండాలి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి మన టార్గెట్ జాబ్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి రివిజన్ దశలో ఉండాలి. అప్పుడు మాత్రమే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మన వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో. సో ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ అయితే తీసుకురాబోతున్నాము. మనము మన ఛానల్కి సంబంధించి ఒక వెబ్సైట్ మరియు ఒక యాప్ని కూడా అతి త్వరలో లాంచ్ చేయబోతున్నాము. మీ అందరికీ అందుబాటులో తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.